అందమైన అమ్మాయి, కోట్లకు వారసురాలు, కులం పట్టింపులు లేవు, అందమైన వరుడు కావాలని యాడ్ చూసిన యూత్ ఆ ఆఫీస్కు క్యూ కట్టారు. ఎంత స్పీడ్గా మ్యారేజ్ బ్యూరో ఆఫీస్కు వచ్చారో అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంత ఆస్తి, అందం ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదనేది కదా అనుమానం. ఆ అందాల ఎరువెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటో మీరే చూడండి. ఆ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకుంటే చాలు, వారం తిరక్క ముందే అమ్మాయి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కానీ ఆ అమ్మాయి నచ్చదు. ఈ మ్యాచ్ క్యాన్సిల్ అని రుసరుసా వెళ్లిపోతారు. బాబాబు అంటూ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు బతిమాలి మరో మ్యాచ్ ను అరేంజ్ చేస్తారు. అది కూడా నచ్చదు. సీరియస్ గా ఈ మ్యారేజ్ బ్యూరో మనకు వర్కౌట్ అవదులే అనుకుంటూ వెళ్లిపోతారు. ఈ 2 విజిట్లకు గాను ఓ 15,000 వదిలించుకోక తప్పదు. ఒక కస్టమర్ పోతే ఇంకో కస్టమర్, ఇలా మోసాలకు పాల్పడుతున్న మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది. ఈమె పేరు ప్రసన్న అలియాస్ జ్యోతి. హైదరాబాద్ న్యూ నాగోల్ క్రాస్ రోడ్ లోని విజయలక్ష్మి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఆర్గనైజర్. ఈ మ్యారేజ్ బ్యూరో యాడ్ ఎవరైనా చూస్తే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని అనుకోవాల్సిందే. అమీర్పేటలోని హాస్టల్ ఉండే 33 ఏళ్ల సుదర్శన్ రెడ్డి ఓ రోజు పేపర్ యాడ్ చూసి మురిసిపోయాడు. 5.5 అడుగుల ఎత్తు, నెలకు ₹1,00,000 లాభం వచ్చే బిజినెస్, 15 కోట్ల ఆస్తికి వారసురాలు, నెలకు 30,000 అద్దెలు వచ్చే కమర్షియల్ కాంప్లెక్స్ కు యజమాని అయిన అమ్మాయికి వరుడు కావాలను అన్న యాడ్ చూశాడు. కులం పట్టింపు లేదు అని కూడా ఉండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రసన్నకు ఫోన్ చేశాడు. ఆఫీసుకు వెళ్లి 6,000 కట్టి రిజిస్టర్ చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీసుకు వచ్చిన సుదర్శన్ రెడ్డి షాక్ అయ్యాడు. పెళ్లి చూపులకు వెళితే అక్కడ ఎత్తుపళ్లతో నల్లగా, లావుగా, అందవిహీనంగా ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి కూతురిగా పరిచయం చేస్తారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు ప్రసన్న. వస్తుంటే పోతుంటే ఒక పెద్ద కేసు కూడా అయింది. అక్కడ పోలీసు సాలరీ వచ్చి పట్టుకపోయారు ఒక వారం కింద. తర్వాత ఇక ఈ పెద్ద సాలరీ కూడా వచ్చి అమ్మాయిని చూసి షాక్ అయిన సుదర్శన్ రెడ్డి 15 కోట్లు కాదు కదా, 100 కోట్లు ఇచ్చినా ఈ అమ్మాయి నాకొద్దని తెగేసి చెప్పాడు. రెండో విజిట్ లో అందమైన అమ్మాయిని చూపిస్తానని అతగాడికి నచ్చ చెప్పింది ప్రసన్న. ఈసారి మరికొంత డబ్బు కట్టాడు. మళ్లీ అదే పెళ్లి చూపుల సీన్. ఈసారి అమ్మాయి నచ్చలేదు. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు ప్రసన్నపై సుదర్శన్ రెడ్డికి అనుమానం వచ్చింది. పేపర్ యాడ్ కు చూపించిన అమ్మాయిలకు పొంతన లేకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశాడు. రెండో విజిట్ లో చూపించిన అమ్మాయిని లేబర్ అడ్డాపై ₹200 కూలీ ఇచ్చి తీసుకొచ్చినట్టు తెలుసుకున్నాడు. కంగుతిన్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రసన్న మోసాలు నిజమేనని గుర్తించి కటకటాల్లోకి పంపారు. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ బేసిస్ మీద మేము ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను అరెస్ట్ చేసాం. ఆమె దగ్గర ల్యాప్టాప్, ఫోన్ అన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆమె బ్యాంక్ అకౌంట్ కూడా 2-3 లక్షలు ఉన్నాయి. ఆమె అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆమెను రిమాండ్కి పంపించాము. ఆమెను ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఆమె ఇంకా ఎవరైనా అట్లా మోసం చేసిందో అని తెలుసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం అవకాశం ఉంది. ఫేక్ ప్రొఫైల్స్ తో అమాయకుల్ని మోసం చేస్తున్న మ్యారేజ్ బ్యూరోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రసన్న ఆఫీసులో తనిఖీలు చేసి పేమెంట్ రిసిప్ట్ బుక్, ఫేక్ కస్టమర్ ప్రొఫైల్ బుక్, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ క్లిప్పింగ్స్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమె మోసాలకు మరికొంతమంది అమాయకులు బలై ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.